54వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్ఎస్యుఐ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అధ్యక్షులు షేక్ ఆశీష్, రాష్ట్ర ఎన్ఎస్యుఐ అధ్యక్షులు ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి, జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణురాజ్ ఆదేశానుసారం దర్పల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్మూర్ చిన్నబాలరాజు ఆధ్వర్యంలోని దర్పల్లి మండల కేంద్రంలోని ఎన్ఎస్యుఐ జెండా ఎగరవేసి ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అధ్యక్షులు షేక్ ఆశీష్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, స్వేచ్ఛ, నాణ్యమైన విలువల ఆధారంగా బాధ్యతాయుతమైనటువంటి పౌరులు, నాయకులను రూపొందించేందుకు విద్యార్థి సమాజానికి సాధికారత కల్పించాలనే లక్ష్యంతో కేరళ విద్యార్థి సంఘం మరియు పశ్చిమ బెంగాల్ ఛత్ర పరిషత్లకు విలీనం చేస్తూ 1971లోని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎన్ఎస్యుఐని ఏర్పాటు చేశారని, నేడు ఎన్ఎస్యుఐ దేశంలోని అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఉందని ఆయన అన్నారు. వెంకట్ పల్మూర్ జిందాబాద్, వెంకట్ పల్మూర్ జిందాబాద్, భూపత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, భూపత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఎన్ఎస్యుఐ జిందాబాద్, ఎన్ఎస్యుఐ జిందాబాద్, వెంకట్ పల్మూర్ జిందాబాద్, వెంకట్ పల్మూర్ జిందాబాద్, రాజీవ్ గాంధీ జిందాబాద్, రాజీవ్ గాంధీ జిందాబాద్, ఇందిరా గాంధీ జిందాబాద్. जय कांग्रेस, जय कांग्रेस, एनएसयूआई जिंदाबाद, एनएसयूआई जिंदाबाद, एनएसयूआई जिंदाबाद, एनएसयूआई जिंदाबाद. बालमूर वेंकट गारी नायकत्వం వర్ధిల్లాలి. ఎన్ఎస్యుఐ విద్యారంగ సమస్యలపైనే కాకుండా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం విలవేలలా కృషి చేస్తుంది. ఇప్పుడున్న మోడీ ప్రభుత్వం అగ్నిపథ్ లాంటి పనికిరాని స్కీములు తెచ్చి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తుంది. దానికి ఎన్ఎస్యుఐ ఎప్పుడు వ్యతిరేకంగా పోరాటం చేసి అగ్నిపథ్ వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తుందని కోరుకుంటున్నాను. ఇలాంటి చెత్త ప్రభుత్వాన్ని మనం ఓడగొట్టి ఇప్పుడు మన విద్యార్థుల అభివృద్ధి, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని భారతదేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని కోరుతున్నాను. కేంద్రంలో గల ఎన్ఎస్యుఐ కమిటీ ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షులు బాల్మూరి వెంకట్ గారి ఆదేశాల మేరకు ఎన్ఎస్యుఐ 53వ ఆవిర్భావ దినోత్సవం జరపడం జరిగింది. ఎన్ఎస్యుఐ ఎల్లప్పుడూ విద్యార్థుల పక్షాన్నే పోరాడుతుంది. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించింది. ఎల్లప్పుడూ కూడా ఎన్ఎస్యుఐ విద్యార్థుల పక్షంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎన్ఎస్యుఐ 53వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రూరల్ నియోజకవర్గ అధ్యక్షుడైన నేను దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్మూర్ బాలరాజు గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారు మరియు రాష్ట్ర ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బాల్మూరి వెంకట్ గారి ఆదేశానుసారం దర్పల్లి మండల కేంద్రంలో ఎన్ఎస్యుఐ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఎన్ఎస్యుఐ విద్యార్థుల పక్షాన ఎల్లప్పుడూ పోరాడాలని అప్పుడు ఎన్ఎస్యుఐ ఆవిర్భవించినప్పుడు ఇందిరాగాంధీ గారు ఎన్ఎస్యుఐకి విద్యార్థుల పక్షాన పోరాడాలని ఆదేశించారు. అదే పట్టుదలతోటి ఇప్పటివరకు ఎన్ఎస్యుఐ ఇండియా మొత్తం భారతదేశ స్థాయిలో ఇప్పుడు అతిపెద్ద ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా ఎదిగింది. ప్రతిరోజు విద్యార్థుల పక్షాన పోరాడుతూనే ఉంది. ఇకపై కూడా ఎన్ఎస్యుఐ విద్యార్థుల పక్షాన ప్రతి చిన్న సమస్య కానీ పెద్ద సమస్య కానీ అన్ని సమస్యల పట్ల విద్యారంగంలో ఎట్లాంటి సమస్యలున్నా విద్యార్థుల పక్షాన పోరాడుతుందని తెలియజేస్తున్నాను. ఇందుకు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ ఎన్ఎస్యుఐ 53వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రూరల్ కాన్స్టిట్యున్సీ అధ్యక్షుడు ఆశీష్, దర్పల్లి మండల ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు దినాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ రమణ, ఎన్ఎస్యుఐ కార్యకర్తలంతా కలిసి దర్పల్లి మండల కేంద్రంలో ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఎగరవేయడం జరిగింది. దేశంలో ప్రజాస్వామ్య భారతదేశంలో యువకుల్ని రాజకీయంగా చైతన్యపరచడానికి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు యూత్ ఎంకరేజేషన్ పేరుతో ఎన్ఎస్యుఐని ఏర్పాటు చేసి దేశ అభివృద్ధిలో యువత
రాజకీయాల వైపు ముందుకు చైతన్యపరచడానికి ఎన్ని ఆ రోజు ఏర్పాటు చేస్తే ఆ రోజు నుండి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్లో ఒక భాగమైన ఎన్ఎస్యుఐ ఈ దేశం కోసం యువకుల్ని చైతన్యపరుస్తూ విద్యార్థుల సమస్యల మీద దేశ సమస్యల మీద ఎన్ఎస్యుఐ చాలా గొప్పగా యాక్టివేట్ చేసి తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఈరోజు ఎన్ఎస్యుఐ అంటే దేశంలో ఒక సైనిక శక్తిలాగా ముందుకు రావడం అనేది కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అభినందిస్తున్నాం. ఇప్పుడున్న జనరేషన్లో యువత పెడదారి పడుతున్న ఈ సమయంలో కూడా ఎన్ఎస్యుఐ మా కార్యకర్తలు ఎన్ఎస్యుఐ నాయకులు దేశం కోసం స్టూడెంట్స్ కోసం డెవలప్మెంట్ కార్యక్రమాల కోసం యూత్ను ఏదైతే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో యూత్ను చైతన్యపరుస్తూ మంచి మార్గంలో నడిపించడంతో పాటు దేశం కోసం పాటుపడుతున్న తీరును మేము అభినందిస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మేము రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎన్ఎస్యుఐ మాకు వెనుక ఉండి ఎంతో గట్టిగా మద్దతు తెలుపుతూ మా గెలుపులో ప్రధాన పాత్ర పోషిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.